అందరికీ నమస్తే. ఒక సామెత గుర్తుకొస్తుంది మిత్రులారా. నాకు ఏదో పచ్చకామెర్లున్నోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంట. అట్లా మరి 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్క మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ చక్కగా పనిచేయకుండా వాళ్ళని అంతా బానిసలుగా చూసుకుంటా అందరూ మహిళా మంత్రుల్ని కూడా మహిళా ఎమ్మెల్యేలని కూడా కేసీఆర్ కాళ్ళని మొక్కించుకుంటా వాళ్ళని బానిసలుగా చూసుకుంటా వాళ్ళతో ఊడిగం చేపించుకుంటా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన బుద్ధిమంతుడు టిల్లుబాయ్. మరి అధికారం పోయిందని మనం అనుకుంటున్నాము, కానీ అధికారంతో పాటు మెదడు కూడా పోయిందని నిరూపించడు ఒకసారి. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జి ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చింది. మరి టిల్లుబాయ్ ఏం చెప్తున్నాడంటే ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. ఒకసారి మీరు వినండి. మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు. మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఒకసారి ఆమె ఢిల్లీ నుంచి ఒక 10 మంది వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు. మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగితే ఈ మైండ్ దొప్పిన టిల్లుబాయ్ ఏమో ఎయిర్పోర్ట్లో దిగిండి అని చెప్తున్నాడు. కొంతమంది ఆయన తమ బ్యాగులు మోస్తాను గుర్కొచ్చినాడు. తప్పు మీరు ఎవడు ఉరుకొచ్చిండు? మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? చూడండి ఒకసారి. ఆమె బ్యాగులు మోసుకోవడానికి ఎవడు ఉరుకుతొచ్చాడు? నీ ఉరుకుతొచ్చినవా? మీ అయ్య ఉరుకుతొచ్చిండా? మీ బావ ఉరుకుతొచ్చిండా? ఆమె ఉచకమే ఒక బ్యాగ్తో వస్తుంది. చిన్న 2 జతల బట్టలు పెట్టుకొని చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటి బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఆ బ్యాగు మోయడానికి అందరు ఉరుకులాడారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. మీ అయ్యే చేసిండు ఇటువంటి ఊడిగం. మీరు ఒకసారి చూడండి. అందరిగా ఊడిగం చేస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు. ఇక ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేరుకే ఆయన హోమ్ మినిస్టర్ ఉండే, కానీ హోమ్ మినిస్టర్ ఉండే ఆయన చేసిన పని ఏందా అంటే 10 సంవత్సరాల మీ అయ్యకు దట్టీలు కట్టకం తప్పితే ఆయన ఇంకో పనే చేయలేదు. మహమ్మద్ అలీ. ఇక ఆయనే కాదు అందరూ మహిళా మంత్రులు కూడా మీ అయ్య కాళ్ళు మొక్కిన. ఒకసారి చూడు సన్నాసి. చూడండి ఎంత ఊడిగం చేస్తున్నారు. ఇక చూడండి. ఇగో మహిళా మంత్రులు కూడా సత్యవతి రాథోడ్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో మీ అయ్య కాళ్ళ మీద వచ్చి పొర్రుదండాలు పెట్టినరు. ఈ రకంగా ఊడిగం చేపించుకున్నది మీరు సన్నాసి. చూడండి ఒకసారి. ఇటువంటి ఊడిగం చేపించుకున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వం పాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఎవరైనా కింద స్థాయి కార్యకర్తల్ని కాళ్ళు మొక్కిపించుకున్నట్టు నువ్వు ఎక్కడైనా నిరూపిస్తావా? లైన్లు బట్టి కాంగ్రెస్ పార్టీలో అది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. నీవు చేసిందంతా ఇతర పార్టీలు చేపించుకుంటారని అనుకోవడము నీ భ్రమ. దీని ద్వారా మీ అయ్యా ఇల్వ ఇజ్జత్ మొత్తం మళ్ళీ నీవే ఒకసారి తీసేసినావు. మీకోసమే గద్దరన్న ఈ పాట రాసాడు కేటీఆర్. బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుత్తి గుంజుకుందాం రో. బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. ఈ పాట రాసింది కూడా మీ అయ్య ఒక్కని కోసమే. కావున ఇకనైనా చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో. పడుకున్న సింహాన్ని లేచి పక్క దండించుకున్నట్లున్నది నీవు. మీ అయ్య ఇల్వ ఇజ్జత్ తీయడానికి నీవు పుట్టినావు. మీ అయ్య ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద మొత్తం మంటలు కలుపుతున్నావు. ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు చేయదు. ఆమె కూడా స్పష్టంగా చెప్పింది. ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు ఊడిగం చేయొద్దు, ప్రజాస్వామ్యయుతంగా బతకండి, ఆత్మగౌరవంతో బతకండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. కేటీఆర్ ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి నీ ఇల్వ నీ ఇజ్జత్ నీ మానం మర్యాద తీసుకోవద్దని మరొకసారి కల్వకుంట్ల డ్రామారావుని హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.